రేపు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉదయం ఇద్దరు నేతలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో భేటీ కాబోతున్నారు. ఇద్దరు నేతలు కలిసి రేపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. గతంలోనే ఢిల్లీ వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు భావించగా పవన్ తో మీటింగ్ అనంతరం ఇద్దరు నేతలు సీఈసీ దగ్గరకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీకి సంబంధించి వివరాలు మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఇప్పటికే అన్ని పార్టీల నుంచి ఎంపీ స్థాయి నేతలంతా కూడా వెళ్లి సీఈసీ ముందు ఫిర్యాదు చేసిన సందర్భం ఉంది. రేపు అలాగే సీఈసీని కలవబోతున్నారా? ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనే ఒక సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు పవన్ భేటీ ఎలాంటి ప్రాముఖ్యత సంతరించుకుంది? ఎస్ రాజేశ్వరి, రేపు ఉదయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు ఉదయం 10 గంటలకు నోవాటెల్లో జరగబోయే కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీలో ఇద్దరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఏదైతే ఓట్లకి సంబంధించిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించి పలుమార్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ నాయకులు వెళ్లి ఫిర్యాదు చేశారు. అటు వైసీపీ నాయకులు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమకు సంబంధించిన సానుభూతి పరుల ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వేశారు. అలాగే ఒక్కొక్క చోట వైసీపీకి సంబంధించినటువంటి ఇళ్లలో సానుభూతి పరుల డోర్ నెంబర్స్ లో లేని వ్యక్తులకు కూడా ఓట్లను క్రియేట్ చేశారు అంటూ కూడా పలుమార్లు రిపోర్ట్ చేసిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ముందు ఉదయం రేపు మార్నింగ్ పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. భేటీ అనంతరం కూడా ఇద్దరు కలిసి ఈసీ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘంకి సంబంధించి రేపు 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రేపు ఎల్లుండి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉండబోతోంది. ఈ నేపథ్యంలో రేపు రాజకీయ నాయకులతోటి సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోటి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎక్కడైతే ఓట్ల తొలగింపు కార్యక్రమం చేశారో అలాగే అవకతవకలు జరిగిన ఓట్లకి సంబంధించినటువంటి లిస్టులన్నీ కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఇళ్లలో ఓట్లు లేని వాళ్ళు, చనిపోయిన వారి ఓట్లు, అలాగే ఇల్లు మారిపోయిన వారికి కూడా 2-3 ఓట్లను కూడా ఉంచడం జరిగింది అని అనేక మార్లు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన లిస్ట్ కూడా ఆల్రెడీ సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా పలుమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారులతో భేటీ అయ్యారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఫిర్యాదుల తర్వాత కూడా కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం మరొక మారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా భేటీ అవుతారు. భేటీ అనంతరం కేవలం ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలే కాదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలపైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ తర్వాత నోటల్లో జరిగే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు వారి దగ్గర ఏదైతే వీరు లిస్ట్స్ ఉన్నాయో ఆ లిస్ట్ అన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాజేశ్వరి, కాంతి, అంటే ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా గతంలో అందిన ఫిర్యాదు ప్రకారం అధికారుల బృందం వచ్చింది, ఇక్కడ కొన్ని పరిశీలనలు కూడా జరిపిన సందర్భం ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎటువంటి అంశాలను తీసుకెళ్లబోతున్నారు? గత ఆరోపణల్లో భాగంగానే 30,000 పైచిలకు ఓట్లు చాలా వరకు కూడా తప్పుగా నమోదయ్యాయని చెప్పేసి ఆరోపించారు. సో ఇప్పుడు ఏ అంశాలను సీఈసీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఓట్లకు సంబంధించి అనేక చోట్ల అవకతవకలు జరిగాయి అనే అంశాలు ఏవైతే గతంలో అయితే తీసుకువెళ్లారో దానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏవైతే సర్దుబాట్లు చేసింది, ఆ సర్దుబాట్లలో భాగంగా కూడా కొన్ని చోట్ల ఇంకా కూడా అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలు ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్న నేపథ్యంలో ఆ విషయాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి నాయకులతో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఏవైతే 2019లో ఉన్నటువంటి ఓట్లకి సంబంధించిన జాబితా లిస్టు, అలాగే ఈసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓట్లకి సంబంధించినటువంటి లిస్టుని కూడా బేరేజ్ వేసుకుని ఎక్కడెక్కడైతే చనిపోయిన వారు వైసీపీకి సానుభూతి
పరులు ఉన్నారో వారిని ఓట్ల లిస్టులో నుంచి తొలగించలేదు. అవన్నీ కూడా దొంగ ఓట్లుగా పరిగణించే అవకాశం ఉంది అని చెప్పి పలుమార్లు చెప్పారు. అయితే ఏవైతే అవకతవకలు ఇంకా మిగిలి ఉన్నాయో అంటే కొన్ని సర్దుబాట్లు అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని చోట్ల ఇవే రిపీట్ అవుతున్న నేపథ్యంలో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కాంతి.